ఈ మధ్య సినిమాలు, సినిమా వేదికలు, సినిమాల్లో నటించే వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులకు మించి మరీ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. సినిమా వేదికల మీద కొందరి పెర్ఫార్మెన్స్ అయితే అట్ పీక్స్. స్క్రీన్ మీద నటించండిరా బాబు అంటే ఆఫ్ స్క్రీన్ కూడా ఒక రేంజ్‌లో నటించుకుంటూ వెళ్తూ ఉన్నారు. సినిమాలను, రాజకీయాలను కలపకండి అంటూనే సినిమా వేదికల మీద రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. ఊగిపోతారు. కొన్ని సినిమాలలో ఇంకా ఏకంగా గనక మరికొందరిని ఇమిటేట్ చేసుకుంటూ పాత్రలు పెట్టేసారు. సినిమాలలోనే పెట్టేశారంటే ఏదో నడుస్తదేమో కామెడీగా. సినిమా వేదికల మీద సీరియస్‌గా పొలిటికల్ స్టేట్మెంట్లు. ఒక ఆయన ఎళ్తారు, జై అని చెప్పి ఒక పార్టీకి జై కొడతారు. సినిమాలకు వాటికి ఏమైనా లింక్ ఉందా? సంబంధం ఉందా? పెద్దోళ్ళంటారు, సినిమా ఇండస్ట్రీలో వాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటారు. ఒక పార్టీకి జై కొడతారు. ఇంకో కొందరు చిల్లరగాళ్ళు పోతారు. ఇంకో పార్టీని నిందించుకుంటూ మాట్లాడతారు. ఇంకోడు పోతాడు ఊగిపోతూ మాట్లాడుతుంటాడు సంబంధం లేకుండా. అల్టిమేట్‌గా సినిమా పరిశ్రమ, సినిమా తీసినోళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు. తాజాగా బాయ్‌కాట్ లైలా అనేది ఆ హీరో వచ్చి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చా. నిజమే, ఆ హీరోకి ఏం సంబంధం? మామూలుగా. అంటే దానికి ఏం సంబంధము అంటే హీరో గాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. స్టేజ్ మీద ఎట్లా బతుకుడితే అట్లా మాట్లాడుతూ ఉంటే, లేదు మాకు ఈ సంబంధం లేదు ఇటువంటి వ్యాఖ్యలతోటి, పొలిటికల్ రిలేటెడ్ కమెంట్స్ ఎవరు చేయకండి అని చెప్పి చెప్పాలి దర్శకుడు, నిర్మాతను, హీరోను అదే స్టేజ్ మీద. మీరు ఏదో ఒకటి మాట్లాడేసుకొని ఇటు సైడ్ వాళ్ళు కనుక దానికి తీవ్రంగా రెస్పాండ్ అయితే అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వడం కాదు. సినిమా వేదికల మీద పొలిటికల్ పంచులను, ఈ సెటైర్లను మీరు అంగీకరించకూడదు. అప్పుడే దాన్ని కండెమ్ చేయాలి. అప్పుడే వాటిని మాకు దీనికి సంబంధం లేదనంటే అప్పుడే ఖండించుకోవాలి. ఎవరో వచ్చేసి విచ్చలవిడిగా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటే అది డ్యామేజ్ అయిన తర్వాత మాకు సంబంధం లేదంటే కుదరదు కదా. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా ఈ సంఘాలు ఉన్నాయి కదా, నిర్మాతల సంఘం ఉంది, దర్శకుల సంఘం ఉంటుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది. మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి. అబ్బా, పెట్టుకొని చెప్పండి. మీరు కొన్ని తీర్మానాలు పాస్ చేయండి. సినిమా వేదికల మీద ఎవరైనా కూడా రాజకీయాలు మాట్లాడకూడదు. ఒకవేళ అట్లా రాజకీయాలు మాట్లాడితే వీళ్ళు రాజకీయాలు మాట్లాడారా, ఇంకొకరిని రాజకీయ నాయకులను, పార్టీలను కించపరిచే విధంగా మాట్లాడారా లేదా అన్నది ఏమైనా కనుక మీకు ఫిర్యాదులు వస్తే అవి స్క్రూటినీ చేసి విచారణ చేయడం కోసం కమిటీలు వేసుకోండి. మీరు కమిటీలు వేసి వీళ్ళు అవును రాజకీయాలు, పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చారు, ఒక పార్టీలను, వ్యక్తులను కించపరిచే విధంగా మాట్లాడారు అంటే మీరు ఆ నటుల మీద అంటే 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు బాయ్కాట్ చేయండి వాళ్ళను. వాళ్ళు నటించకూడదు, ఎలాంటి సినిమాలు అని చెప్పి బాయ్కాట్ చేయండి, వాళ్ళని బహిష్కరించండి. ఆ విధంగా నిర్ణయం తీసుకోండి. నిర్మాతలు, దర్శకుల మండలి మీరు తీసుకోండి, ఆ నిర్ణయాలు తీసుకోండి. ఇష్టరీతిని ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడేసిపోయి డ్యామేజ్ అయిన తర్వాత క్షమాపణలు చెప్పి ఎందుకు ఇదంతా నెత్తినొప్పి మీకు? రాజకీయ నాయకుడు చీఫ్ గెస్ట్గా వచ్చినా రాజకీయం మాట్లాడద్దు. రాజకీయాల్లో ఉన్న సినిమా వాడు చీఫ్ గెస్ట్గా వచ్చినా రాజకీయం మాట్లాడద్దు. సినిమా గురించే మాట్లాడమని చెప్పండి. ఆ దిశగా మీరు డైరెక్ట్గా ఒక హీరోకో లేకుంటే డైరెక్ట్గా ఒక నటుడికో చెప్పలేరు అనుకో, తీర్మానాలు చేసుకోండి అబ్బా. ఎందుకు మీకు ఇవంతా డ్యామేజ్? అప్పుడు అందరూ సినిమాలాగే చూస్తారు. గెలికేది మీరు. అటు సైడ్ వాళ్ళు కనుక ఇంకా గట్టిగా కౌంటర్ ఇచ్చారు అంటే అప్పుడు మళ్ళీ బొక్క పెట్టేది కూడా మీరు. ఇంకేమైనా ముదిరిందనుకో, లేదు సినిమా కళామ తల్లి ముద్దు బిడ్డలం, కళామ తల్లికి రాజకీయాలు ఆపాదించకండి, మేమందరం ఒకటే ఫ్యామిలీ, మాదంతా ఒకటే కంపౌండు. ఈ తొక్కలో స్టేట్మెంట్లు ఎందుకు? మీకు సంఘాలు లేవా? మీరు తీర్మానించలేరా ఆ వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని? ఎన్ని రోజులు ఇలా ఈ గబ్బు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరే ముందు చేతులు కాల్చుకోకుండా ముందే ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే బెటరు. కాదుకూడదు అంటే సినిమా వాళ్ళని ఇంకా పొంగ ఇంకా చివరికి పూర్తిగా ఒక సెక్షన్ బహిష్కరించే పరిస్థితే వస్తుందేమో. ఈ సినిమా వాళ్ళని ఆ సినిమా వాళ్ళని ఈ సెక్షన్, రకరకాలుగా. ఈ నాన్సెన్స్ అంతా అవసరమా? మీరు నియంత్రణలో ఉండండి. ఆ దిశగా అందుకే అంటున్నాను, ఇంకొకరికి డైరెక్ట్ చెప్పలేకపోతే డైరెక్ట్ తీర్మానాలు పాస్ చేయండి. అంతేగాని ప్రతి దగ్గర ఈ లొల్లి మీది రాజకీయ నాయకులతో మీకు ఏం సంబంధమే?